నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా ఒకే కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ చిత్రాలు వేసి ఆ మహానీయులకు చిత్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఇది మన జాతీయ పండుగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర ఫలమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను, సమర యోధులను తలుచుకొని మన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను, సూక్ష్మ చిత్రాలను బ్లాక్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో వేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ చిత్రాలను ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పించాను. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇది మన జాతీయ పండగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులను, సమర యోధులను స్మరించుకొని మన జాతీయ జెండాను ఎగురవేద్దాం. నేను వేసిన ఈ చిత్రంలో భరతమాతతో పాటు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవు, రవీంద్రనాథ్ ఠాగూర్, రాజ్ రామ్మోహన్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, వీర సవర్కారు, తాంత్యా తోపే, సర్వపల్లి రాధాకృష్ణ, ఇలా చాలామంది వీరులను నేను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇంకా వెలుగులోకి రాని స్వాతంత్ర సమరయోధులను కూడా ఈ చిత్రంలో వేశాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న నేను బొమ్మలు వేస్తుంటాను. ఈసారి కోడిగుడ్డుపై ఈ విధంగా చిత్రం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.